జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివార్లోని బొగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 4వ తేదీన మేళతాళాలతో స్వామివారిని కొండ మీదకు తీసుకెళ్తారు. 5న కళ్యాణం, ఏనుగు వాహనాలు, 6న అభిషేకం వాహనాలు తిరుగుతాయి. ఇక 7న ప్రత్యేక పూజలు, 8న ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరారు. నేడు స్వామివారి కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు దంపతులు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టు భక్తుల ప్రగాఢ నమ్మకం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. జాతర తిలకించడానికి, స్వామివారిని దర్శించి తరించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఎద్దుల బండ్లలో ఇక్కడికి చేరుకోవడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బొగ్గులోని జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. 5 రోజుల పాటు నిర్వహించే జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. వాహనాల్ని ప్రత్యేక స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. జాతరలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తుల రద్దీ ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు కరుణాకర్ రావు, మల్లేష్, ఎస్ఐలు రాజేష్, త్రిలోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు నివేదన నైవేద్యం